నమస్కారం. నా పేరు వల్లూరు సత్యబాబు మాదిగా. నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ యొక్క ఎలక్షన్ సందర్భంలో ఈ యొక్క సూర్యకళ మందిర్ ఏదైతే ఉందో, సూర్యకళ మందిర్లో దళితుల ఆత్మగౌరవ సభ పెట్టి దళితుల ఆత్మగౌరవ పెంచినటువంటి ఈ సభకు నాయకత్వం వహించినటువంటి టీవీ రామారావు అన్న గారు కావచ్చు, చంద్రబాబు అన్న గారు కావచ్చు, వివిధ దళిత సోదరులందరికీ కూడా ప్రత్యేక ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నారు. కనుక ఏంటంటే ఈ గత అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో దళితులు అందరూ సమానంగా ఉండాలన్నటువంటి రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ని విలువల్ని తుంగలో తొక్కి ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఉందో, ఈ వైసీపీ ప్రభుత్వం నేను అంబేద్కర్ని గౌరవిస్తున్నాను, 125 అడుగుల విగ్రహం పెట్టాను, దళితులను ఆత్మగౌరవం పెంచుతున్నానని ఈ యొక్క దళితులు ఓటేసి నెగ్గించిన వైసీపీ పార్టీని నుంచి నెగ్గిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా దళితులనే చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలోనే ఉందని మేము ఎంతో బాధాకర విషయంగా చెప్తూ ఉన్నాం. ఇంత దౌర్భాగ్యం ఏ రాష్ట్రంలో లేదు. కనుక ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో ఈ యొక్క దళితుల ఎడల వివక్ష చూపుతూ దళితులు చంపుతూ ధైర్యంగా డోర్ డెలివరీ చేస్తున్న రాక్షసుల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలని, విముక్తి పొందాలని ఉద్దేశంతోనే సామాజిక న్యాయ ఉద్యమాలు చేస్తున్నటువంటి కృష్ణమాది గారు ఈ యొక్క ఏదైతే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉందో దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సామాజిక న్యాయం చేయాలంటే ఒక మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గతంలో కూడా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు సామాజిక న్యాయం జరగాలని ఎస్సీలు వర్గీకరణ చేసి మరి అందరికీ న్యాయం చేస్తానని మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడంతో అందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క ఎలక్షన్ లో ఖచ్చితంగా టీడీపీ కూటమిని విజయపందంలో నడిపిస్తామని, దళితుల ఆత్మగౌరవం నిలబెడతామని, ఖచ్చితంగా వైసీపీని ఇంటికి పంపుతామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఎంత చెత్తగా ఉందంటే పరిపాలన చెత్త పన్నుట. పూటికి ఇప్పుడు పనికి వెళ్తే కానీ కొండెక్కదు మానవ దళితులకి, అలాంటిది చెత్త పన్ను. ఎంత దౌర్భాగ్యం అండి. అలాగే మరి ఒక సొంతంగా ఒక ఇల్లుని చక్కబెట్టి బయట చక్కబెట్టి మన పెద్దలు చెప్తారు, కానీ ఇంట్లో ఉన్న ఒక చెల్లికి తల్లికి కూడా న్యాయం చేయలేని ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారండి, దళితులకు న్యాయం చేస్తారండి. అందుకే ఖచ్చితంగా ఎలక్షన్ లో కూటమికి మేము ఓటేసి ఖచ్చితంగా కూటమిని ఘన విజయంతో నెగ్గించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తాం. ఈ సందర్భంగా ఈ యొక్క దళితుల ఆత్మగౌరవ సభలో మేము పిలిపిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా పిలిపిస్తున్నాం, ఖచ్చితంగా దళితుల ఆత్మగౌరవం కాపాడుతాం. కనుక అందరూ కూడా ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ పరిధి మరి తంగళ ఉదయ్ కుమార్ ఉదయ్ కుమార్ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తు మీద ఓటేసి, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనమాడి కొండబాబు గారి సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మేము కోరుతూ, ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు అందరికి కూడా ఖచ్చితంగా కూటమికి ఓటేసి ఘన విజయంతో మరి గౌరవంగా మనం సాధించుకోవాలని, కూటమిని విజయపథంలో నడిపించాలని ఈ యొక్క దళిత ఆత్మగౌరవ సభ సందర్భంగా పిలుపునిస్తూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే మా మాజీ సోదరులు నాయకులందరూ కూడా ఉన్నారు. అలాగే మాదిగా ఢిల్లీ కమిటీలు కూడా ఈ రోజున ఎన్నికల సమయంలో ఈ రోజున సూర్యకళ మందిరంలో దళితుల ఆత్మగౌరవ సభ పెట్టాం. ఏంటంటే ఒక ద్రోహి దళితుల మేనమామాన్ని వచ్చి మా జీవితాలని నాశనం చేశారు. అది గుర్తు పెట్టుకొని ఈ రోజునే మా దళిత ప్రజానికం అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా ఏదైతే అప్పుడు ముందు ఎన్నికల్లో సపోర్ట్ చేసి మా దళితుల ఓట్లతో నెగ్గాడో, మాకి అగాధ పాతాళానికి తొక్కేసిన ఒక సైకో కోసం ఈ రోజున ఐకమత్యంతో మాదిగా వెళ్ళి కూడా ఈ రోజు వ్యతిరేకంగా మన కూటమి ప్రభుత్వం పార్టీలన్నిటికీ మద్దతు ఇచ్చి మాకు రావాల్సిన నిధులు, సంక్షేమ నిధులన్నీ కూడా సంక్షేమంగా రావాలని మా ఆలోచనతో మా నాయకులందరూ కూడా
మన ఈ రోజు సూర్యకళ మందిలో ప్రజానీకానికి అంటే జగన్ గారు మీకు ఏం చేయలేదండి? ఏం చేశారు 17 పథకాలు తీశారు ఆయన, 27 పథకాలు తీశారు. అలాగే ప్రపంచ మేధావి అయినటువంటి మా దేవుడు అంబేద్కర్ గారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నారండి. అంటే అతను టెస్టింగ్ చేశాడు. ఈ దళితుల్లో అమాయకులు ఏం చేయలేరు, ఏం పీకలేరు అని టెస్టింగ్ చేశాడు. అంబేద్కర్ పేరు మారిస్తే విప్లవం వస్తుందా, లేకపోతే నోరు మూసుకుంటూ ఉంటారా అన్నది ట్రైల్ వేసాడు. కానీ అతను ట్రైల్ వేసింది చిన్న విషయం కాదండి. మరి అలాంటి వ్యక్తి నాయకుడా? ప్రపంచ మేధావి పేరు తీసి మా దేవుడి పేరు తీసినాడు ఒక సైకో తప్ప నాయకుడు కాదు. బుద్ధి చెప్తారు. కూటమికి తెలియజేయాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరి పూర్తి స్థాయిలో ఎస్సీలంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చాం. మరి ఇప్పుడు అతను చేసిన దురాతకాలకి, అక్రమాలకి, దళితుల మీద చేసినటువంటి దౌర్జన్యాలకి మొన్న మా చెప్పుతో మేమే కొట్టుకున్నాం. అలాంటిది పునరావృతం కాకుండా ఎవరి ఓట్లతో గెలిచావో ఒక్కసారి చూపించడానికి దళితులంతా కూడా ఏకత్తులై ఖచ్చితంగా మరి కూటమికి మద్దతు ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నాం. కూటమి ఎదుగుతుంది. బంగాళాఖాతంలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి దళితుల తరపున హెచ్చరిక తెలియజేస్తున్నాం. నువ్వు చేసేటటువంటి దాడులకి మేము ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఒకటి. నీ దగ్గర అధికారం ఉంది, దౌర్జన్యం ఉంది. మా దగ్గర ఓటు హక్కునే హక్కు ఉంది. ఆ ఓటు హక్కుతో నీకు ఏ రకమైన బుద్ధి చెబుతామో సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి. దళిత వేదిక మీద నుండి దళితులు పిలుపునిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వానికి దళితుల మద్దతు ఇస్తే జగన్మోహన్ రెడ్డి బంగాళం కల్పించడానికి దళితులు కోరుకున్నాం. ఎందుకంటే దళితుల ఓటులతో నెక్కి దళిత పథకాలు తీసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హక్కులను తీసివేసి దళితుల్ని ఈ యొక్క రాష్ట్రంలో అందరితో సమానమని చెప్పేసి మాకున్న పథకాలు తీసేసి, మాకున్న సంక్షేమ పథకాలు తీసి, మాకున్న ఎస్సీ కార్పొరేషన్ చాలా బాధ్యత ఎదుర్కొన్నటువంటి కార్పొరేషన్ తీసేసి కేవలం ఒకే ఒక్క అందరికీ అమ్మఒడిని అందరూ సమానమైన చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సంక్షేమాన్ని తీసివేసి 3 కార్పొరేషన్లు పెట్టి 3 చైర్మన్లు ఇచ్చి 0 పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు చెప్పడానికి కాకినాడ సూర్యకళ మందిరంలో ఈ రోజు దళిత వేదిక పెట్టి మాలా మాదికి రిలీన అందరం కూర్చుని ఇంటికి పంపించడానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. గౌరవ సభ. ఓకే సార్. కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ నియోజకవర్గం. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరినీ చోటకి చేర్చడం జరిగింది కాకినాడ సూర్యకళ మందిరంలో. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరై దళితుల ఆత్మగౌరవ సభ, దళితుల ఆత్మగౌరవం అనేటువంటిది ఎలా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే దాని మీద సమీక్ష, దళితుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడైతే రెడ్డి గారి పరిపాలన కోసం వాటి కోసం చాలా విమర్శలు వినిపిస్తున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే దళితుల మీద దమనకాండ, దళితుల మీద దాడులు, దళితులను చంపడం, శవాలను తీసుకొచ్చి ఇంటికాడ అప్పచెప్పడం, శిరోమండలాలు చేయించడం, ఒక మామిడికాయ. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.